కవిత గారు కూడా పార్టీ స్థాపించారు. ఆమె కవితక్క నుంచి కవిత అమ్మ అని చెప్పమంటున్నారు, కానీ మేము కవిత ఆంటీ అని పిలుస్తాం. కవిత ఆంటీ గారు ఈ మధ్య కూడా బ్రహ్మాండంగా చెప్పారు. అసలు ఆంధ్ర వాళ్ళకి ఎందుకు అని కూడా చెప్పడం జరిగింది. అక్కడ ఏంటంటే వర్షాలు పడితే నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఆ నీళ్లు తోడుకోండి అని చెప్పారు. అక్కడ కృష్ణానది ఉంది కాబట్టి నీళ్ళు వస్తాయి, అక్కడ అవకాశం ఉంది. కానీ హైదరాబాద్లో ఏం నది ఉందని వరదలు వస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్గా కూడా నిన్న కూడా పెద్ద వర్షం పడింది, మొత్తం కూడా నీళ్ళు వచ్చేసినాయి. ఈ మధ్య అందరూ కూడా కార్లతో పాటు కూడా చిన్న చిన్న బోట్లు కూడా కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటున్నారు కొన్ని ఏరియాస్ వాళ్ళు. ఎందుకంటే అప్పుడప్పుడు కార్లు బైక్లు ఏం కుదరవు, బోట్లు వేసుకొని బోట్లు వెళ్ళాల్సి వచ్చింది. మరి కవిత ఆంటీ, మరి నువ్వు కూడా ఏమైనా బోటు కొనుక్కున్నావా? ఫస్ట్ నువ్వు నీ హైదరాబాద్ సంగతి చూసుకోవాలి కదా. నువ్వు హైదరాబాద్ సంగతి చూసుకోకుండా ఆంధ్ర వాళ్ళ క్యాపిటల్ గురించి కామెంట్ ఎందుకు చేసినావు? కాబట్టి కవిత ఆంటీ గారు వెంటనే దీనికి ఆన్సర్ చెప్పాలి. మరి హైదరాబాద్లో నీళ్ళు వచ్చినాయి, దీనికి ఏం ఆన్సర్ చెప్తావు కవిత ఆంటీ? అమరావతిని బ్యాట్ చేయడానికి కోసం ఏంటంటారా కవిత ఎలా మాట్లాడింది? కవిత గారు కేవలం ఏంటంటే ఒక దుష్ప్రచారం చేయాలి అని ఆంధ్ర వాళ్ళ మీద అనేటువంటి ఉద్దేశం మాత్రం ఆమెకుంది. ఎందుకంటే కవిత ఆంటీకి అంత ఎక్స్పీరియన్స్ లేదు. కవిత ఆంటీ గారు కేవలం బతుకమ్మలు ఆడటం మాత్రమే ఆమెకు తెలుసు. అమరావతిని కానీ ఇక్కడ రాజధాని ఏదైనా సరే వర్షం వస్తే నీళ్ళు వస్తాయి. ఈ సమస్య అన్ని చోట్ల ఉంది, బెంగళూరులో కూడా ఉంది. బెంగళూరులో కూడా నీళ్ళు వస్తున్నాయి. దీనికి ఏంటంటే మొత్తం కాంక్రీట్ వరల్డ్ అయిపోవడం, కాంక్రీట్ జంగిల్లాగా అయిపోవడం, ఇది కారణం. దీనికి కారణాలు అన్వేషించాలి. కానీ కవిత ఆంటీ గారు ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్ల కోసమో లేకపోతే లోకల్ ఎలక్షన్స్ కోసమో ఆంధ్ర వాళ్ళని తిడితే ఇంకా వచ్చే ఓట్లు కూడా పోతాయి. ఆ విషయం గమనించాలి కవిత ఆంటీ. ఇక్కడ ఎన్టీఆర్ బొమ్మ పెడితేనే రేవంత్ రెడ్డి గారు గెలిచారు ఎలక్షన్లో, జూబ్లీహిల్స్ తెలుసుకోవాలి. ఇక్కడ ఏంటంటే హైదరాబాద్లో తెలంగాణలో కూడా ఎన్టీ రామారావు గారి ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళకి ఖచ్చితంగా ఓటు బ్యాంక్ ఉంది కొంత పర్సంటేజ్. అధికారంకి వస్తే అధికారం ఇస్తే విగ్రహాలు మొత్తం తీసేసిద్దంట. అసలు కవిత ఆంటీకి అధికారం ఏడొచ్చింది? కవిత ఆంటీకి అధికారం రావాలి కదా ఫస్ట్. కవిత ఆంటీకి ఏమి రాదు, అసలు అధికారం రాదు. ఆమె అసలు కేవలం ఏంటంటే బతుకమ్మలు ఆడే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎలక్షన్లో పోటీ చేస్తుంది ఈసారి. అది మటు కవిత ఆంటీ గారికి ఖచ్చితంగా చేస్తుంది. అలాగే మంచి మంచి అందమైన అమ్మాయిలు ఉంటే అందరూ కూడా అప్లై చేసుకోండి, మీకు అందరికి కవిత ఆంటీ గారు టికెట్ ఇస్తారు. చక్కగా ఎలక్షన్లో పోటీ చేయండి. పెద్ద సినిమాలో జాన్వీని ఆదర్శంగా తీసుకొని ఎలక్షన్లో పోటీ చేయండి. ఆ విధంగా ఓటులో గెలవడానికి ట్రై చేయండి. కవిత అంటే ఇంకెప్పుడు కూడా ఆంధ్ర వాళ్ళని విమర్శిస్తే మటుకు ఒప్పుకునేది లేదు. అసలు హైదరాబాద్ డెవలప్మెంట్ అయిందంటే ఆంధ్ర వాళ్ళ పెట్టుబడుల వల్ల అనే విషయం తెలుసుకోవాలి. ఆంధ్ర వాళ్ళని గోబ్యాక్ అంటారు, మార్వాడీలు గోబ్యాక్ అంటారు. అందరూ వెళ్ళిపోతే మీరు ఏం చేస్తారు? ఇక్కడ ఏం లేదు, మొత్తం అడవవుతుంది మళ్ళీ. సో ఈ విషయం కవిత ఆంటీ తెలుసుకుంటే బాగుంటుందని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆచి చికెన్ మసాలా